పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు జగనన్న పాదయాత్రను చూసి నారా లోకేష్ పాదయాత్ర చేశాడంటూ విమర్శించారు ఏపీ మంత్రి రోజా. 4000 కిలోమీటర్లు 400 రోజులు అని చెప్పి కనీసం 40 కిలోమీటర్లు కూడా కంటిన్యూగా నడవలేదని మంత్రి రోజా ఆరోపించారు. 200 రోజుల పాదయాత్రలో కనీసం 200 సార్లైనా బ్రేక్ తీసుకున్నాడని ఎద్దేవా చేశారు రోజా. వచ్చే ఎన్నికలు 4 కోట్ల ఓటర్లు 4 నాన్ లోకల్ లీడర్ల మధ్య జరగనున్నాయని, చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్ ను ఏపీ ప్రజలు తరిమి కొడతారని తీవ్ర విమర్శలు చేశారు మంత్రి రోజా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీత్కరించుకున్న సిగ్గు లేకుండా మళ్లీ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి ఇక్కడ పిల్లలు ప్రజలు సుఖంగా ఉంటే చూసి సహించలేక ఎలా విషం చిమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళని మన యువగలం ఫినిషింగ్ సభలో మనం చూసాం. ఈరోజు పిల్లలందరూ కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కునే విధంగా బైజూస్ కంటెంట్ తో 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇస్తుంటే ఆ ట్యాబ్స్ లో పిల్లలు అశ్లీలమైనవన్నీ చూసి చెడిపోతున్నారు అని సిగ్గు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు 400 కిలోమీటర్లు నడుస్తాను, 400 రోజులు 4000 కిలోమీటర్లు నడుస్తానని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగనన్న పాదయాత్రని చూసి ఏదో చెయ్యాలని ప్రారంభించాడు. అతనంతా ఐరన్ లెగ్ అనేది ఆ యువగలం పాదయాత్ర స్టార్టింగ్ డేనే తెలిసిపోయింది. 400 రోజులు కాదు కదా, నాకు తెలిసి 40 రోజులు కూడా కంటిన్యూస్ గా నడిచినట్లేదు. నిన్నే 200 రోజులు అన్నట్టుగా వాళ్ళు ఆ మీటింగ్లో అన్నారు. 200 రోజులైనా కూడా 200 సార్లు బ్రేక్ తీసుకున్న ఏకైక ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఇక్కడ నడిచిన దానికన్నా హైదరాబాద్కి ఢిల్లీకి తిరిగిందే ఎక్కువగా కనిపిస్తుంది. సో పాదయాత్ర కంటిన్యూస్ గా ప్రతి ప్రాంతంలో చేసినప్పుడే అక్కడున్న అన్ని వర్గాల ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటికి భవిష్యత్తులో ఏం చేయాలన్న ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. అసలు పాదయాత్రే ప్రజల్లో చేయకపోతే ఎక్కడి నుంచి ప్రజల సమస్యలు వీళ్ళు తెలుసుకొని ఏ విధంగా వీళ్ళు చేయబోతారు? రాబోయే ఎన్నికలు 4 కోట్ల లోకల్ ఓటర్స్ కి 4 నాన్ లోకల్స్ కి జరగబోతుంది 2024లో. ఆ 4 కోట్ల ఓటర్స్ ఆంధ్రప్రదేశ్ లో జగనన్నతో ఉన్నారు. ఆ 4 నాన్ లోకల్స్ ఎవరంటే చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్. ఈ 4 నాన్ లోకల్ పొలిటీషియన్స్ ని తరిమి కొట్టేందుకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది వాళ్ళు తెలుసుకోవాలి.